హల్లెలూయా. ఆదికాండం 4వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయాన్ని మొదటి నుంచి మనం చూస్తే, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయీనును కనెను. యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని. తరువాత ఆమె అతని తమ్ముడకు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కయ్యేనేమో భూమిని సేద్యపరచువాడు అంటే వ్యవసాయదారుడు. కయ్యాను బాగా గమనించండి. ఈరోజు కొన్ని పాయింట్లు, చాలా విశేషమైన పాయింట్లు మనము కయ్యాను నుండి నేర్చుకోవాలి, ఏబేలు నుండి నేర్చుకోవాలి. అవునే, ఆదాము అవ్వలు మొదటి సంతానము భూమి మీద. ఈ భూమి మీద మొదటి మానవుడు ఎవరు అంటే ఆదాము అవ్వలు. అయితే వీళ్ళిద్దరిలో కూడా సృజించే విధానము కూడా డిఫరెన్స్గా సృజించాడు దేవుడు. ఆదామునేమో మన్నుని తీసి సృష్టిస్తే, అవ్వనేమో ఆదాములోంచి సృష్టించాడు. ఏమండి, అలాగనే వీళ్ళిద్దరికీ మరి ఒక కయ్యను ఏబేలు, వీళ్ళిద్దరూ కూడా మరి చక్కగా ఆవిడ చెప్తుంది, దేవుని దయ వలన, యెహోవా దయ వలన నేను మరో కుమారుని సంపాదించుకున్నానని చెప్తా ఉంది ఆమె. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. గమనించండి, కొంతకాలము తరువాత ఇతను వ్యవసాయదారుడు, వ్యవసాయం పండించడం నేర్చుకున్నాడు. మొదటగా వ్యవసాయము పండించే వ్యక్తి అని కూడా మనము ఆదాము పండిస్తున్నాడు. ఆదాము తర్వాత తన కుమారుడు కయ్యేను కూడా వ్యవసాయము పండిస్తున్నాడు, సేద్యపరుస్తున్నాడు. అంటే భూమిని సేద్యపరిచే పనిలో రెండో వ్యక్తి అని మనం చెప్పచ్చు ఇతడు. మొదటి ఆదాము మరి సేద్యపరిచాడో లేదంటే ఆ పళ్ళు ఈ పళ్ళు అలాగా అయ్యి కోసుకొని తిన్నారో తెలియదు, కానీ ఇతను మాత్రము భూమిని సేద్యపరిచే పనిలో ఉన్నాడు. సేద్యపరచడం అంటే ఏంటి? వ్యవసాయం. ఆ ముళ్ళ తొప్పులు గెచ్చ పొదలు పొడిచి నూతనంగా భూమిని పంట పండించే విధానము కయ్యంలో కనపడుతుంది మనకి. పంట పండిస్తున్నాడు. ఏబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఏబేలు కూడా ఏం చేశాడట? ఇతనేమో గొర్రెలు మేకలు కాపరిగా మనకు కనపడుతున్నాడు. ఇతను ఏం చేశాడట? తన మందలో, పాయింట్ బాగా క్రాచ్ చేయండి, తన మందలో ఏది తీసుకుని వచ్చాడు? ప్రథమము. తొలిచూరు అంటే ఏంటి? తన మందలో ఏదైతే పస్తుకుంటా పుట్టిందో దాన్ని కేటాయింగా పెంచాడు, కేటాయింగా దాన్ని తీసుకుని దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. ఇప్పుడు వ్యవసాయదారుడు, మరి ఇది నా మాట కాదు, బైబిల్ మాట కాదు, ఇంచుమించు 1500 మంది బైబిల్ పండితులు కూర్చుని ఈ వాక్యాన్ని అజ్ఞానం చేసి వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే, రైతు ఏదైనా చేయాలి, చక్కగా పండబోతుకి ఏం చేస్తాడు? సంతోషపడతాడు. అబ్బా ఎంత, ఒక టమాటా పండిందండి అతనికి. టమాటా పండబోతుకి ఎన్ని పడితే, గంపుడు పండేవి కదా మొదటిగా, 1 2 ముగ్గితే ఏం చేస్తాడు? కంపల్సరిగా రుచి వస్తున్న పక్కలకి ఎవరికైనా పెడతాడా? ఇలాగ అతను మొదట పండిని ఏం చేశాడట? తిని ఉండొచ్చు. రాయబడలేదు ఇక్కడ, వాళ్ళు వెళ్ళి చూడలేదు అండి. బైబిల్ పండితులు రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, తన పంటలో కొంచెం తెచ్చాడని చెప్పాడు తప్ప పంటలో నాసిరకం తెచ్చాడని రాయబడలేదు. బాగా గమనించారు. పంటలో ప్రథమ ఫలం తెచ్చాడని రాయబడలేదు. అంటే వాక్యాన్ని ఎప్పుడు కూడా పండితుల మాట ఎందుకు తీసుకోవాలంటే, వాక్యాన్ని అజ్ఞానం చేసేటప్పుడు అక్కడ అర్పించిన అర్పణ, రాయబడ్డ పదాలను బట్టి వాళ్ళ యొక్క ముందుకు వెళ్తూ ఉంటారు, దానికి ఓటేస్తారు. ఇలాగ చేసి ఉండొచ్చు. ఇలాగా చూడండి,
తాడిపత్రి గ్రామాన్ని మేము ఎండని వచ్చామనుకోండి, ఎవరో ఇంటికి వెళ్ళబోతే వాళ్ళు మంచినీళ్ళు ఇస్తారు ఎవరా? అక్కడ మంచినీళ్ళు తాగారు పాస్టర్ గారు అని రాయపడకపోయినా అక్కడ తాగారని తాగొచ్చని కూడా ఒకవేళ ఎక్కడదో ఒకవేళ షాపులో తాగొచ్చు, వాటర్ ప్యాకెట్ కొనుక్కొని విశ్వాసానికి వచ్చి తాగొచ్చు, లేదా దేవుని మందిరానికి వచ్చి మంజులో ఉన్న వాటర్ తాగొచ్చు. ఎందుకని? వాతావరణం అలాంటిది, ఎండను వచ్చాము కాబట్టి. అర్థమవుతుందా? అలాగన కయ్యను అర్పించిన అర్పణ తన పంటలో కొంచెం తెచ్చాను తప్ప పంటలో నాశరకం తెచ్చాడని రాయబడలేదు. ఎందుకు తృణీకరించాడని మనం అర్థం చేసుకుంటే, పంటలో మొదటి పంట కయ్యను ఇవ్వలేకపోయాడు. హల్లెలూయా. చాలామంది అదే పని చేస్తూ ఉంటారు. ఇతను మరొక వంకాయలు పండించుంటాడు, ధాన్యం పండించుంటాడు, గోధుమలు పండించుంటాడు. ఏం చేస్తాడు? అవి ఈ పంట ఎలా ఉందో అని ఒక గుత్తు తీసి నలుపుకొని గోధుమలు నోట్లో వేసుకుని చక్కగా తిని, పంటంతా పండాలంటే ఇంకా చాలా టైం పడుతుంది తెలుసా మీకు? కొన్ని ఎన్నిలు ఏం చేస్తుంటాయి, ముందుగా ముగ్గుతూ ఉంటాయి. అవి ఏం చేస్తారు? చేలో పనిచేసే వాళ్ళు కామన్గా వస్తూ తింటారు, నలుపుని తింటారు. కానీ దేవుని ప్రజలైన మనకే ఎవరికి ఇవ్వాలంట? ప్రథమ ఫలము. ఏమివ్వాలి దేవునికి? ప్రథమ ఫలము. కయ్యను ఇవ్వలేకపోయాడు. తను తిని ఉండొచ్చు, ప్రథమ ఫలం దేవునికి పట్టుకెళ్ళాలనే ఆలోచన, మైండ్ సెట్ కయ్యనులో లేదు. ఎందుకంటే కయ్యనులో మీకు ఇంకా ముందుకు చదివిస్తాను, కొన్ని చెడ్డ గుణాలు కయ్యనులో కనపడుతుంటాయి. స్వహాగా అప్పటికప్పుడే వచ్చేది చెడ్డ గుణం అనేది. వాడు పుట్టుకతోనే వాడు ఇత్తనం వేసి ఉంటుంది చెడ్డ గుణం మంచి గుణం అనేది. యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆ చెడ్డ గుణం నుంచి మారడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాక్యం ప్రతిరోజు చెక్కుతూ ఉంటుంది కాబట్టి. ఏమండి? అప్పుడు కాలంలో ఇంకాను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరిధిలో దేవుని యొక్క శబ్దము వాళ్ళు వింటూ ఉన్నారు. అట్టి కాలంలో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ రాయబడ్డ విషయాలు రెండు మనం చూస్తే, కయ్యనేమో తన పంటలోంచి కొంచెము తెచ్చి దేవునికి అర్పించాను. ఏబేలు అయితే మందలోంచి, మరి దాన్ని కొంచెం తినడానికి కుదురుతుందా? జంతువుని తినడానికి కొంచెం చూద్దాం, రుచి చూద్దాం కుదురుతుందా? కుదరదు. తెచ్చి ఏం చేశాడట? దేవునికి అర్పణ చేస్తే దేవుడు ఆ అర్పణ అంగీకరించాడు, దీన్ని అంగీకరించలేదు. అక్కడ రాయబడ్డ మాటలను చాలా చక్కగా కనపడతాయి. ఇంకా ముందు చూద్దాం. హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఇద్దరు అర్పణ అర్పించారు, కానీ కయ్యను యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా, యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన యెడల తలెత్తుకొనువా? ఈ మాట కూడా దాన్ని గుర్తిస్తుంది. ఏం చేయలేదంటే ఆయన సత్క్రియ. ఏంటి సత్క్రియ అని మన కొత్త నిబంధనలోకి వెళ్తేట ఏంటి? ఒక మనిషికి ఆతిథ్యం ఇవ్వకపోవడం కూడా సత్క్రియ కాదట. పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వడం కూడా సత్క్రియ అని రాయబడుతుంది. పౌలు చెప్తాడు. సత్క్రియ అంటే క్రియ చేయడంలో, అర్పణ ఇవ్వడంలో, అర్పణ దేవునికి తేడంలో ప్రతిష్ఠించబడిన వస్తువా తేలేదు. దేవుని స్తోత్ర అండి. ప్రతిష్ఠించవలసిన వస్తువా తేలేదు, దేవుడికి ఇవ్వలేదు. అందుకే అంటున్నాడు, నువ్వు సత్క్రియ చేసినట్లయితే నువ్వు తల దించుకునే పని ఎందుకు వస్తుంది? ఏమండి? నువ్వు సత్క్రియ చేయలేదు. నువ్వు చేయవలసిన అర్పణ విషయంలో ప్రథమత తీసుకురాలేకపోయావు. దీని మీద చాలా వ్యాఖ్యానాలు, చాలా పుస్తకాలు ఉన్నాయి, కోట్ల కొద్ది పుస్తకాలు ఉన్నాయి ఈ అర్పణ గురించి, ఏబేలు కయ్యను అర్పణ గురించి. ఏమండి? కానీ వాక్యముగా చూసుకున్నట్లయితే క్రియ బాగాలేదు. ఏం బాగాలేదట? తన క్రియలు బాగాలేదట. దేవుడు చెప్తున్న మాట ఇది. ఏ అర్పణ చేస్తే మాత్రం దేవుడు అంగీకరిస్తాడు? ఇప్పుడైనా నీదైనా నాదైనా అంగీకరిస్తాడా? మన క్రియలు బాగోలేంది. దేవునికి అంత ఇస్తే మాత్రం ఆయన ఇష్టపడతాడా? క్రియలు బాగోలేంది. ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో కూర్చొని ఏడితే
సరైన ప్రార్థన అవుద్దా? క్రియలు బాగోలేంది. ఎన్ని ఉపవాసాలు ఉంటే మాత్రం అంగీకారం అవుతుందా దేవునికి? క్రియలు బాగోలేంది. ఏమండి, క్రియలు సత్క్రియ లేనప్పుడు సౌలు అంతకైనా తృణీకరింపబడ్డాడు, దావీదేమో అంతకంతగాను హెచ్చింపబడ్డాడు. సౌలు అంతకంతగాను నీరసకెళ్ళిపోయిందంట, క్షీణించిపోయిందంట తన వంశము, తన కుటుంబము. క్రియలు బాగోవాలి. దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, మనకి క్రియలు మార్చబడాలి మనకి. అందుకని దేవుడు చెప్తున్నాడు, బుజ్జిగిస్తున్నాడు ఆయనకి, సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుందు కదా. సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచి ఉండును. ఎక్కడుంది? నువ్వు ఎప్పుడైతే చెడ్డ క్రియ చేస్తున్నావో పాపం వాకిటనే పొంచి ఉన్నది, వాకిటనే పొంచి ఉన్నది కదా అంటున్నాడు ఆయన. ఇంకా చదువుదాం. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడంట. మాట్లాడుతూ మాటల్లో పెట్టి ఆయన పైబడి చంపిస్తాడంట. సడన్గా ఎదురుగా పడిస్తే ఓ దెబ్బ ఇడి కొడతాడు, మరో దెబ్బ అడి కొడతాడు. ఏం చేశాడట? ఆయన చక్కగా దేవుని లేఖనం చూడు, ప్రతిదీ అంత పరిశోధనగా రాయబడుతుందో దేవుని మాట. అతను మాటల్లో పెట్టాడు, మాటల్లో పెడితే సొంతన్న కదా, ఎప్పుడు మాట్లాడుకునేవాడే కదా, కొడతారు తిడతాడని ఆడికి ఏముంటుంది. ఆయన ఏదో వెనక్కి తిరిగి పని చేసుకుంటున్నాడు పొలంలో, తన యొక్క మందలో వెళ్ళి మీదడి ఇంక మరలా తిరగకుండా చంపేశాడు అంతే. అసలు ఆ చంపడానికి ఏమైనా కారణం ఏమైనా ఉందా? అసలు ఏమైనా కారణం ఉందా? ఏమైనా అన్నాడా తన అన్నని? దేవుడి మీద పడే ఆడాలి ఈడు. అసలు ఇది ఏదైనా జరగలేదంటే, ఈడు అర్పణ అంగీకరించబడలేదంటే దేవుడు పడి ఆడాలి. ప్రభు నేను ఏం చేయాలి, ఈసారికి ఇలాగ అయిపోయింది, తర్వాత సారి నేను ఏం చేస్తే నీకు ఆనందం అవుతుంది, నా అర్పణ నేను ఎలాగేస్తే నువ్వు అర్పణ అంగీకరిస్తావు, నా తమ్ముడు అర్పణలా. కానీ దేవుడు పడి ఆడాలి. కానీ చాలామంది కూడా మనుషులు పడి ఎడుతున్నారు ఇలాగా. దేవుని స్తోత్రం అండి. చాలామంది క్రైస్తవులు అలాగే మనుషుల మీద పడి ఎడుతున్నారు చాలామంది. ఎవరి మీద ఆడాలా? నన్ను మార్చు, నా బ్రతుకు మార్చు, నా జీవితాన్ని మార్చు, నా బుద్ధిని మార్చు, దేవుడి పడి ఆడాలి మనం వెళ్ళి. మనుషులు ఏం చేస్తాడు? నువ్వు మనుషులు పడితే చచ్చిపోతాడు అంతే. అంతే కదా. మనుషులు పడితే మనుషులు ఏం చేస్తారండి? చనిపోతారు మనుషులు. దేవుని స్తోత్ర. చనిపోతారు మనుషులు. దానికి కూడా మెసేజ్ అయ్యాక చెప్తాను, లైన్ కట్ అయ్యాక. మనుషులు పడితే ఎలాంటి కీడు వస్తుందో, కుటుంబీకుల మీద పడి వేడిచినా ఎలాంటి కీడు వస్తుందో, అలాంటి విషయాలు లైన్లో చెప్పకూడదు కాబట్టి నేను మీకు చెప్తాను వాక్యం వేక. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరుగను. నెంబర్ 1 అబద్ధం ఆడుతున్నాడు, అబద్ధకుడు. కయ్యను అలాంటి వాడేట, అబద్ధాలు ఆడేవాడు. వాడి స్వభావం ఎలాంటిది. అందుకనే నీ క్రియలు బాగాలేదు, నీ అర్పణ ఎవరికి కావాలయ్యా? దేవుడు చెప్తున్నాడు ఆయనతో, నీ క్రియలు బాగాలేంది, నీ పొలంలో పంట తెత్త మాత్రం నీ అర్పణ ఎవరికి కావాలి? నీ సత్క్రియ చేసితే అర్పణ. నేను మొక్కేసుకున్నాను కాదా తీసేసుకుని దేవుని కాదు. నేను నా మొక్కుబడిని చెల్లిస్తున్నానయ్యా, నువ్వు అంగీకరించు అంటే నేను నీ మొక్కుబడిని మోసుకెళ్ళేవాడిని కాదు. నీ క్రియలు మార్చుకోలేదు. నువ్వు ఏం చెప్తున్నావు ఇక్కడ? దేవునితోనే అబద్ధం వాడుతున్నాడు. చూసారా? రెండోది ఏంటంట? గర్వము. ఏముందట వాళ్ళు? చెప్పండి, ఏముంది? ఒకటేమో అబద్ధకుడు. దేవునికి తెలియదా ఈడు అబద్ధం ఆడుతుంటే? మనుషులు అలాగే మాట్లాడుతున్నట్టు చాలామంది. రెండోది ఏంటంట? గర్వం. ఎంత గర్వం అంట? చంపేసినోడు ఈడే, చంపేసిన శవాన్ని భూమిలో పాతేసినోడు ఈడే. ఏమంటున్నాడు? నేను ఆడి కాపలాదారునా? గర్వము. వాడిని పాపము ఎక్కడ ఉంటుంది అన్నాడు? నీ వాకిటో ఉంటుంది. నువ్వు ఆ పాపానికి చోటిస్తే అది నీ ఏళ్తుంది. అదే జరిగింది ఆయన జీవితంలో. అదే జరిగింది ఖచ్చితంగా. పాపాన్ని చోటిచ్చాడు. పాపాన్ని చోటు ఇవ్వడం వలన ఒకటేమో ఆయనలోనికి ఏమొచ్చింది చెప్పండి? అబద్ధాలు ఆడే స్వభావం వచ్చేసింది. ఇంక దేవుడు అంటే భయం లేదు. ఎన్ని అబద్ధాలన్నా
ఆడేస్తూ ఉంటారు, దేవునితో సంబంధం లేదు, ప్రమాణకాలు చేసేస్తూ ఉంటారు. చాలామంది ప్రమాణకాలు చేసేస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే గర్వము. ఇంకేంటో చూద్దాం. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చూసారా అంత నీతిమంతుడు అండి ఏబేలు. రక్తం కారుతుంది కదా, ఆయన ఏ కర్రతోనో లేదా రాయితోనో గాయం తగిలేలాగా రక్తం వచ్చేలాగా పొడిచి చంపాడు. చంపినప్పుడు శరీరంలోంచి రక్తం బయటికి వెళ్తుంది కదా, అది నేల మీద పడుతుంది, ఆ రక్తం అలాగే నేలలో పూరుకుపోతుంది. రక్తము మొరపెట్టిందట. అందుకనే కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ క్రైస్తవులు రక్తమును కూర వండుకొని తినకూడదు, రక్తమును ఒలికించుకుని తినాలి. అది ఒకటే మనకి ఇచ్చింది ఆజ్ఞ. ఏ జంతువును ఏదంటే దీని ఏం చేయాలంటే దాన్ని పీకి కోసి రక్తం ఒలికించి అప్పుడు మనం ఆ మాంసాన్ని తినాలి. అది ఒకటే మనకి నియమం కొత్త నిబంధనలో. అదే నియమము ముస్లింలు పాటిస్తారు ఖచ్చితంగా. వాళ్ళు దానికి ఏదో పేరు అంటారు దాన్ని, దాన్ని ఖండితేనే కానీ అసలు అపవిత్రం అని భావిస్తారు. ఇజ్రాయేల్ అంతే, యూదులు అంతే. ఏమండి, మనకు కూడా పౌలు గారు ఆ నిబంధన మనకి ఇచ్చారు. రక్తము మొరపెట్టిందట. అంటే రక్తంలో ప్రాణం ఉంటుంది. ప్రాణం ఏం చేస్తుంది? దేవుణ్ణి ప్రాణం పోయేకి కూడా రక్తం కొంత సమయం బతికే ఉంటుంది రక్తం. పీక్ కోసేసినప్పుడు ఏమో చెప్పండి, ప్రాణం పోతుంది. కానీ రక్తంలో ఉన్న ప్రాణం మాత్రము పోదండి. మళ్ళీ కొంత సమయం అది ఆ రక్తంలో కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ ప్రాణము, రక్తంలో ఉన్న ప్రాణం మొరపెట్టిందట ఏబేలు రక్తం. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థన పడవచ్చు చూడండి. దేవుడు అంటే ఎంత భయభక్తులు గల వ్యక్తం. ఎబ్రీ పత్రిక అక్కలదాము. ఎబ్రీ పత్రిక 11:4 11:4 విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఎలాగిచ్చాడట? విశ్వాసం త్వరగా బలి అర్పించాడట. విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కన్నా శ్రేష్టమైన బలి అర్పించాడట. విశ్వాసం ఉండాలి మొదట, మనకి సత్క్రియ ఉండాలి బలి అర్పించేవాళ్ళు మనకి. బలి అనగా ప్రార్థన, బలి అనగా ప్రార్థన అనే బలి దేవునికి మనం అర్పిస్తున్నప్పుడు విశ్వాసం ఉండాలి, సత్క్రియ ఉండాలి. కింద వచ్చి కూడా చదువుదాం. దేవుడు అతన్ని అర్పణ గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతునందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి మృతుని పొందిన తర్వాత కూడా మాట్లాడాడు. విశ్వాసాన్ని బట్టి చనిపోయాక మాట్లాడాడు వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎవరట? ఏబేలు మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడాడు. అందుకే తను అంతో అంటున్నాడు, నేలలో నీ తమ్ముడు రక్తము నాకు మొరపెట్టింది. విశ్వాసమును బట్టి ఏబేలు. మరలా ఇక్కడ పౌలు భక్తుడు ఆదికాండం 4 జరిగిన సన్నివేశాన్ని ఎబ్రీ పత్రికలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. చనిపోయిన తర్వాత మొరపెడుతున్నాడంట. కింద వచ్చిన కూడా చదువుదాం. చాలమ్మా. యోబు గ్రంథము 5:2. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. ఏం చేస్తున్నారట? దౌర్భాగ్యుని గురించి మూడులు ఏం చేస్తారట? నశించెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన కొన్ని సంవత్సరాలు ఎలా తిరిగాడట? దేశ దిమ్మరుగా తిరిగాడట.
నొసటి మీద ఒక ముద్రేసి వదిలేసాడు దేవుడు అతన్ని. ఏమని? ఈ నెవరిని కూడా సంపుకోండి. ఈడు అలా తిరగడమే ఈడు ఊరి మీద. అచ్చూసి రాంబోతు అంటారు కదా, అలాగే ఒక అచ్చు వేసాడు అడిగి. దేవుడు ఏం చేశాడట? నొసటి మీద ఒక అచ్చు వేసాడు కయ్యానికి. మనం 4వ అధ్యాయం కింద వచ్చిన చదివితే కిందకి మనకు అక్కడ కనపడుతుంది. ఈయన ఎవ్వరు హాని చేయకండి. ఈడు అలా ఊరూరు అలాగా దేశదిమ్మరగా తిరగనేయండి అని. అలా కొన్ని సంవత్సరాలు తిరిగి వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు కదా. వాళ్ళు మనకలా 10 ఏడు బతుకుతా 100 సంవత్సరాలు తిరగడం వల్ల నేను అనుకుంటాను ఇంచుమించు ఒక 600-700 తిరిగి ఉంటాడు మనోడు గట్టిగా. దేశదిమ్మర తిరిగి అందుకనే ఊరు అనే ప్రాంతానికి రాబోతుకి అక్కడ జనులు ఉన్నారు. అక్కడ ఆల్రెడీ 700 సంవత్సరాలు రాబోతు చాలామంది భూమి మీద సంతానము, ఆదాము అవ్వల సంతానము విస్తరించింది. అప్పుడే 700 సంవత్సరాలు చాలామంది జనం పెరగబోతుకి కయ్యాను అక్కడికి రాబోతుకి అక్కడ ఆ ఊరి యొక్క కుమార్తెని వివాహం చేసుకున్నాడని రాయబడుతుంది. మన దగ్గరగా ఆలోచన చేస్తే ఈయన బయలుదేరి వెళ్తున్నాడు కదా, ఆ ఊరు వెళ్ళబోతుకి ఎక్కడ వచ్చేసింది ఈయనకి అమ్మాయి అనుకుంటారు. అంటే ఆల్రెడీ అక్కడ జనాంగం ఎవరో ఉన్నారేమో అని బోధిస్తున్నారు బోధకులు ఇప్పుడు దాన్ని. కానీ మరి ఇతను దేశదిమ్మరగా తిరుగుతుంటే ఇక్కడ ఆదాము యొక్క వంశవాళి ఏమవుతుంది? జనం పెరుగుతున్నారు, విస్తరించారు. మూరుడి గురించి యోబు చెప్తున్నాడు. మూర్ఖత్వం గురించి యోబు చక్కటి 2 విషయాలు చెప్పాడా? మూఢులు వేరు తనుట నేను చూచి ఉన్నాను, అయినను తోడని అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటుంది. వాడి నివాస స్థలం ఏంటంట? శాపగ్రస్తం. ఒక బతకడం బతికేస్తాడు, తినేస్తాడు, కానీ వాడు బతుకే శాపగ్రస్తం అవుతుందట. మూర్ఖత్వంగా జీవించే వాళ్ళు ఎంతోమంది నేను చూశాను నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు. ఏమండి, వారి చివరి దినాల్లో ఎంతో శాపము అనుభవించి చనిపోయారు. ఎందుకంటే వాళ్ళ మూర్ఖత్వమే వాళ్ళని. చాలామంది అంటారు అక్కడికి వెళ్ళాక రంపాలతో కోస్తారు, వేడి నూనెలో వేస్తారని. చాలా వరకు ఇక్కడే అనుభవిస్తారు, తర్వాత కాలుతున్న అగ్నిలో పడవేయబడతారు. కీర్తన గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకొను గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. ఈ భక్తుడు అంటున్నాడు ఏంటట? నైవేద్యములన్నీ నా నైవేద్యములన్నీ కూడా జ్ఞాపం చేసుకో, నీ దహన బలులను అంగీకరించును గాక. దహన బలులు ఏమో దేవుడు అంగీకరించాలి. ఆయన నైవేద్యాలు కూడా ఆయన స్వీకరించాలి, లేకపోతే వ్యర్థమైపోతుంది. వ్యర్థం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ ప్రార్థనలన్నీ ఎప్పుడు సఫలపరచాలి? అదన్నమాట. ఎప్పుడైతే మనం మన క్రియలు చక్కగా మనం దేవుని యందు మలుచుకుంటామో, సత్క్రియ కలిగి మనం ఎప్పుడు చూపిస్తామో, మన ప్రార్థన, మన యాచన, మన యొక్క ఏదైతే దేవుని సన్నిధిలో మనం అర్పిస్తున్నామో అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడట? సఫలపరుస్తాడట. సఫలపరచాలంటే మొదట మనం ఏం చేయాలి? క్రియలు బాగోవాలి. మన క్రియలు బాగోకుండా మనం అంతా మొరపెట్టినా వ్యర్థమైపోతుంది. ఎన్ని ఉపవాసాలు ఉన్నా అర్థమైపోతుంది. క్రియలు బాగోవాలి.